శ్రీమాత్రే నమః. భక్తబంధులందరూ కూడా నమస్సమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే కనుక, ఈరోజు మధ్యాహ్నం తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా లలితా సహస్రనామాలు చంద్రోదయానికి ఆచరిస్తే కనుక చాలా చాలా శ్రేయస్కరము. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఆజ్ఞాచక్ర కుండలి జాగృతి అవుతూ ఉంటుంది. ఆజ్ఞాచక్ర కుండలి జాగృతి కనుక రోగ బాధలన్నీ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుని ఎదుట కూర్చొని పాలు బెల్లం నైవేద్యం పెట్టేసి లలితా సహస్రనామాలు 11 పర్యాయాలు 11 సార్లు పారాయణం చేశారనుకో, మీకు ఎలాంటి ఇబ్బందికరంగా ఆరోగ్యమైన సమస్య ఉన్నా కూడా తీరుతుంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజునే పారాయణం చేయగలని ప్రార్థిస్తూ ఉన్నాము. లలితాదేవికి ఇష్టమైంది లలితా సహస్రనామాలు. ఎవరైతే భక్తి భావంతో ఈ లలితా సహస్రనామాలు పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో, ఆ జగదీశ్వరి జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపిణి జగదాంబిక జగన్మాత లలితా త్రిపుర సుందర దేవి కృపాకటాక్షాలు మనకు సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజున పౌర్ణమి ఎవరైతే భక్తి భావకంగా ఆచరిస్తూ ఉంటారో, ఆ జగదీశ్వరి యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. రేపు యథావిధిగా పౌర్ణమి గడియలు రేపు కూడా ఉన్నాయి. కావున కానీ ఈరోజు సాయంకాలం నందుకు చంద్రోదయానికి పౌర్ణమి ఉన్నప్పుడే లలిత సహస్రనామం పారాయణం చేయాలి. శ్రీమాత్రే నమః.